వనపర్తి జిల్లా చీమనగుంటపల్లిలో పోలింగ్ ఆగిపోయింది. అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ వార్డుకి చెందిన అభ్యర్థికి చెందిన సిలిండర్ గుర్తు బ్యాలెట్ పేపర్ పై రాకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. సుమారు 53 ఓట్లు పోలైన తర్వాత సిలిండర్ గుర్తు లేదని గ్రహించిన అధికారులు తక్షణం పోలింగ్ ను నిలిపివేశారు. ఘటనపై అభ్యర్థి శేషమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. మొదటి నుంచి పోలింగ్ స్టార్ట్ చేస్తామని, ఎంత సమయం ఆలస్యమైందో అంత టైం ఇస్తామని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఓట్లు వేసి వెళ్లిన ఓటర్లను మళ్లీ తీసుకొచ్చి ఓట్లు వేయించే బాధ్యత సైతం తీసుకుంటామన్నారు. సార్ ఇప్పుడు ఒకటి ఒక విషయం ఏంటంటే మా బాధ కూడా మీరు ఇలాంటికి వస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చాము, ఇప్పుడు మనం ఏం చేసాం మొత్తం మీరు అందరు కలిసి గ్యామింగ్ చేసిండ్రు. మీకు నాకు 5 గంటల వరకు టైం ఇవ్వాలి. 1 గంట వరకు కూడా కుదరదు. మన 5 గంటల రావాలంటే మన 5 గంటల వరకు టైం మేము పన్నులం పన్నుకోవాలి, తొందరగా వేసిపోదామని తినకుండా వచ్చాము. ఇక్కడ పని చేస్తలేదు కానీ ఆపేసి పిల్లలకు రాలేదు, ఆపేసి ఇప్పుడు 10:30 అవుతుంది. చీమనగుంటపల్లి గ్రామంలో 8వ వార్డులో ఒక వార్డు మెంబరు గుర్తు మిస్ అయింది. అది 8వ వార్డులో సిలిండర్ గుర్తు మిస్ అయింది. శేషమ్మ పేరు లిస్టులో మాత్రం పేరుంది, గుర్తు మాత్రం లేదు. అది మళ్ళీ రీకౌంటింగ్ చేస్తూ ఒక 2 గంటలు 3 గంటల వ్యవధిని పెంచుకొని ఆ కౌంటింగ్ చేయాలని మేము డిమాండ్ చేసి మాట్లాడి బయటికి రావడం జరిగింది. దానికి అధికారులు కూడా మంచి రెస్పాన్స్తో మంచిగా మాట్లాడి మమ్మల్ని పంపించడం జరిగింది. మళ్ళీ వార్డును రీ ఎలక్షన్గా పరిగణించి దాన్ని మళ్ళీ ఎలక్షన్స్ స్టార్ట్ చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు 50 మంది ఓట్లు వేశారు. 50 మందిలో రిటర్న్ తోలుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు చేస్తున్నారు. ఓటర్లుగా మా బాధ్యతగా మేము కూడా దాన్ని బాధ్యతగా స్వీకరించి మేము కూడా వాళ్ళని పిలిపించే ప్రయత్నమే చేస్తున్నాం.